హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్. ఇప్పుడు మనము రెగ్యులర్గా మనం ఈ క్వశ్చన్ వింటాము, ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సీ మూడిట్ల డిఫరెన్స్ ఏంది అంటే, ఐయుఐ గురించి చెప్పుకున్నట్టయితే ఐయుఐ ఈజ్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ ప్రాసెస్, అంటే మామూలుగా న్యాచురల్ కన్సెప్షన్కి దగ్గరున్న ప్రాసెస్ అది. ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. యూజువలీ ఐయుఐ అనేది మనము ఎక్కువ ప్రాబ్లం లేని వాళ్ళకు చాలా రోజుల నుండి, అంటే అన్ని నార్మల్ ఉండి, అంటే గర్భసంచి నార్మల్ ఉండి, ట్యూబ్స్ నార్మల్ ఉండి, ఎగ్ రిలీజ్ అనేది సరిగ్గా అయినా కూడా కొన్నిసార్లు కన్సీవ్ అవ్వని కేసెస్లో ఫస్ట్గా ప్రిఫర్ చేసే ట్రీట్మెంట్ వచ్చేసి ఐయుఐ. లేదంటే కొంతమందికి వైఫ్కి ఎగ్ నెల నెల రిలీజ్ అవుతూ ఉంటుంది, ట్యూబ్స్ హెచ్ఎస్జీ చేసినప్పుడు ట్యూబ్స్ అన్నీ బాగుంటుంది, అయినా కూడా వాళ్ళకు కన్సీవ్ అవ్వని వాళ్ళకు ఐయుఐ అంటే హస్బెండ్ కణాలల్లో కొద్దిగా కణాలు తక్కువ వాళ్ళకు ఐయుఐ అనేది ప్రిఫర్ చేస్తాం. ఐయుఐ మనం మామూలుగా గుడ్డు పెరగడానికి 3వ రోజు నుండి టాబ్లెట్స్ పెట్టుకొని గుడ్డు ఒక సైజు వచ్చినాక, హస్బెండ్ కౌంట్ బాగున్న వాళ్ళనైతే ఆ ట్రిగ్గర్ ఇంజెక్షన్, గుడ్డు తెరవడానికి ఇంజెక్షన్ ఇచ్చి 36 అవర్స్ తర్వాత హస్బెండ్ వైఫ్ని కలవమని చెప్తాం. ఇది న్యాచురల్ ప్రాసెస్, అంటే ఎలాంటి ప్రాబ్లం లేని వాళ్ళు ఇలా నెల నెల గుడ్డు రిలీజ్ అయినాక కలిస్తే పిల్లలు అవుతుంది. ఐయుఐ ఏంటంటే గుడ్డు పెరుగుతుందా లేదా చెక్ చేసుకొని ఆ గుడ్డు ఒక సైజు వచ్చినాక ఇంజెక్షన్ ఇచ్చి ట్రిగ్గర్ ఇచ్చిన తర్వాత హస్బెండ్ కౌంట్, ఒకసారి హస్బెండ్ అదే రోజు వీర్యకణాలు 36 అవర్స్ తర్వాత హస్బెండ్ స్పర్మ్స్ తీసుకొని ఆ స్పర్మ్స్ అన్నిటిని నీట్గా వాష్ చేయడం, అంటే కౌంట్ అంటే కొద్దిగా చెడు కణాలు, మొటిలిటీ తక్కువ ఉన్న కణాలు, ఆ ఉన్న కణాలలో బెస్ట్ కణాలు అనేది మనం ఐయుఐ కెథెటర్, అంటే ఒక చిన్న పైప్ లాగా ఉంటుంది, ఇట్స్ వెరీ థిన్ ట్యూబ్. ఆ కెథెటర్ ద్వారా మన గర్భసంచి లోపల, అంటే ఆ గర్భాశయం లోపల మనం కెనాల్ ద్వారా ఆ వీర్య కణాలని మనం గర్భసంచి లోపల వదులుతాం. ఈ మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్, ఫర్టిలైజేషన్ మనం ట్యూబ్స్లో జరగడము, వాళ్ళంతటా వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అన్నది 14 డేస్ తర్వాత చెక్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. ఐవీఎఫ్, ఇక్సీ చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్లీ ఇన్విట్రో ఫర్టిలైజేషన్, అంటే ఈ న్యాచురల్ ప్రాసెస్ కాదు, ఇది కంప్లీట్గా ఆర్టిఫిషియల్ టెక్నిక్. దీని లోపల గుడ్డును బయటకు తీయడం, కణాలను బయట తీసి ఒక పెట్రీ డిష్, అంటే ఒక ఇంక్యుబేటర్లో పెట్టి మనం పిండంని మొత్తం బయట తయారు చేసిన తర్వాత మనం గర్భసంచిలో వేయడం జరుగుతుంది. దాంట్లో ఐవీఎఫ్ అంటే ఏంటంటే మనం ఒక గుడ్డు దగ్గర మనం వీర్యకణాలని వదిలేస్తాం. ఫర్టిలైజేషన్ అనేది న్యాచురల్గా, అంటే వీర్యకణాలు గుడ్డును ఫర్టిలైజ్ చేసిన తర్వాత ఆ మిగిలిన ఫర్టిలైజేషన్ అంటే డే 1, డే 2, డే 3 ఎగ్స్ మనం ఎంబ్రియోను బయట చెక్ చేసి ఎంబ్రియో ప్రాపర్ క్వాలిటీ వచ్చినాక డే 3 ఆర్ డే 5 మనం గర్భసంచి లోపల వదలడం జరుగుతుంది. అదే ఇక్సీ చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ వీర్య కణాలు సరిగ్గా లేని వాళ్ళ, లేదా హస్బెండ్ కౌంట్ కంప్లీట్ యాబ్సెంట్ ఉన్న వాళ్ళ మనం డైరెక్ట్ మనం ఒక మంచి క్వాలిటీ ఉన్న గుడ్డును చూసుకొని ఆ ఉన్న కణాలను, అంటే అదే రోజు మనం వీర్య కణాలను ఐదర్ హస్బెండ్కి కౌంట్ లేకపోతే టీసా అనే మెథడ్ ద్వారా వీర్య కణాలను తీసి ఉన్న బెస్ట్ స్పర్మ్ని మనం ఎగ్ లోపల ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది, అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ ఇంజెక్షన్. అంటే దీంట్లో ఫర్టిలైజేషన్ అనేది దానంతటా అదే ఉండదు, మనం డైరెక్ట్ ఎగ్ లోపల చేస్తాం కాబట్టి వీటికి సక్సెస్ రేట్, అంటే ఎంబ్రియో క్వాలిటీ కూడా అండ్ సక్సెస్ రేట్ కూడా మనం నార్మల్ ఐవీఎఫ్కి ఇక్సీకి చూసుకున్నట్టయితే ఇక్సీ రిజల్ట్స్ ఇంకా మోర్ సక్సెస్ఫుల్, అది మోర్ రిజల్ట్స్ బాగుంటాయి. అండ్ హస్బెండ్కి కౌంట్ లేని వాళ్ళ, హస్బెండ్కి ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళ, లేదా చాలాసార్లు ఈ అబార్షన్స్, రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్నప్పుడు, లేదా ఇంతకుముందు నార్మల్ ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళ ఇక్సీ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. సో మీరు ఒకసారి కన్సల్ట్ అయినట్టయితే మీకున్న ప్రాబ్లం బట్టి విచ్ ఈజ్ ఎ బెటర్ టెక్నిక్ అన్నది మీ గైనకాలజిస్ట్ చెప్తారు.